ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఎక్కడ ఉందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులకు ముందే ఈ నిల్వలను టెహ్రాన్ వేరే చోటుకు తరలించిందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ 400 కిలోల యురేనియంతో 10 అణుబాంబులను తయారు చేయవచ్చని అమెరికా చెబుతోంది. మరోవైపు ఇరాన్ అణు కేంద్రాల్లో తనిఖీలను పునరుద్ధరించేలా చేయాలని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కోరుతోంది. ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి చేసింది. వాటిని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే ఇరాన్ వద్ద 60% వరకు శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఎక్కడ ఉందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ 400 కిలోల యురేనియంతో 10 అణుబాంబులను తయారు చేయవచ్చని అమెరికా చెబుతోంది. అణుబాంబును తయారు చేయాలంటే ఈ యురేనియంను 90% శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్, అమెరికా తమ అణు కేంద్రాలపై దాడి చేయకముందే ఈ 400 కిలోల యురేనియంను, ఇతర పరికరాలను ఇరాన్ వేరే చోటుకు తరలించిందనే వాదన వినిపిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులకు ముందు ఫోర్డో అణుకేంద్రం బయట 16 ట్రక్కులు నిలిచి ఉన్న ఉపగ్రహ చిత్రాలు ఇటీవల వెలుగులోకొచ్చాయి. అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ జూన్ 19న ఈ ప్రదేశంలో 16 ట్రక్కుల కదలికలను గుర్తించింది. ఒక పర్వతంలో లోపల ఈ ఫోర్డో అణుకేంద్రాన్ని ఇరాన్ నిర్మించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇది పూర్తి స్థాయిలో దెబ్బతినలేదు. అందుకే ఫోర్డోపై బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించాలని అమెరికాను ఇజ్రాయెల్ కోరింది. అమెరికా దాడుల తర్వాత ఇక్కడ భారీ విధ్వంసం జరిగినట్లు ఉపగ్రహ చిత్రాల బట్టి తెలుస్తోంది. అంతకంటే ముందే 400 కిలోల యురేనియంను ఇరాన్ వేరే చోటుకు తరలించిందని భావిస్తున్నారు. అయితే దీన్ని ఇరాన్ ఎక్కడికి తరలించింది అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడానికి వారం రోజుల ముందే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇరాన్ అణు కేంద్రాలను తనిఖీలు చేసింది. మళ్లీ తనిఖీలను త్వరగా పునరుద్ధరించకపోతే యురేనియం నిల్వలు దారి మళ్లే ప్రమాదం ఉందని IAEA తెలిపింది. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో ఉన్న 60% శుద్ధి చేసిన 400 కేజీల యురేనియాన్ని చిన్న కంటైనర్లు, చివరికి కార్లలో కూడా పెట్టి తరలించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్లోని ఇస్ఫహాన్ పరిశోధన కేంద్రంలో కూడా శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. వీటిని భూగర్భ బంకర్లో ఇరాన్ భద్రపరిచినట్లు అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. నతాంజ్ ఫోర్డ్పై అమెరికా బంకర్ బ్లాస్టర్లను ప్రయోగించింది. కానీ ఇస్ఫహాన్పై మాత్రం తోమహాక్ క్షిపణులతో దాడి చేసింది. భారీ యురేనియం నిల్వలు ఉన్న ఇస్ఫహాన్లో దాడులు భవనాలకే పరిమితమైతే ఇరాన్ స్టాక్ను ధ్వంసం చెయ్యకపోతే అమెరికా దాడులు అసంపూర్ణంగానే మిగిలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా దాడులు చేసిన ప్రదేశాల నుంచి రేడియేషన్ వెలువడకపోవడంతో అసలు అక్కడ అణుధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఇరాన్ 60% శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం గురించి ఆసక్తికరమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో వ్యాఖ్యానించారు. కానీ ఆ వివరాలు వెల్లడించనని తెలిపారు.